జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ ఇరకాటంలో పడుతున్నారా? ప్రతిపక్షంలో ఆయన ఉపయోగించిన అస్త్రాలే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మాస్త్రాలుగా మారబోతున్నాయా? ముఖ్యంగా రెండు కీలక అంశాలు పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో అనుమానాలు పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రెండు అంశాలు సుగాలి ప్రీతి కేసు మరియు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. ఇంతకీ పవన్ ఎందుకు ఇరుకున పడుతున్నారు? దీని వెనకున్న అసలు కారణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసుతో భావోద్వేగంగా కనెక్ట్ అయ్యారు. ఆ బాలికకు న్యాయం చేయాలన్న నినాదం జనంలోకి బాగా వెళ్లి అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసింది. వాస్తవానికి ఈ ఘటన 2017లో జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా టీడీపీని నిందించకుండా వైసీపీ పార్టీని నిందిస్తూ వచ్చారు. రాజకీయంగా వైసీపీ జనసేన మధ్య భారీ వైరం ఉండడంతో వైసీపీ మీద పవన్ ఈ విషయంలో మాటల దాడి చేయడం ఆయనకి రాజకీయంగా కూడా బాగా కలిసొచ్చిందని కూడా చెబుతారు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో పవన్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేశంగా మాట్లాడిన పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని నేరుగా సుగాలి ప్రీతి కుటుంబం కూడా ప్రశ్నిస్తోంది. దీనికి తోడు ఇటీవల ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ కేసు విచారణలో జాప్యం పట్ల అనుమానాలు పెరుగుతున్నాయి. పవన్ నిజంగా ఈ కేసును సీరియస్ గా తీసుకుంటున్నారా, లేక అధికారం వచ్చాక కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్నారా అన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. సుగాలి ప్రీతి కేసుతో పాటు పవన్ కళ్యాణ్ ఇరుకున పడుతున్న మరో ప్రధాన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని మళ్లీ గట్టిగా వినిపించి పవన్ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం అయ్యాక అదే విషయంలో క్లారిటీ మిస్ అవుతుందని అభిప్రాయం పెరుగుతోంది. కూటమి పరిమితిలో ప్రభుత్వంలో ఉన్న బాధ్యతలు ఆయన చేతుల్ని కట్టేస్తున్నాయని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయన మాటల్లో జాగ్రత్త పెరిగిందని, స్పష్టమైన కార్యాచరణ లేదన్న చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ బలహీనతను అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది. సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు ఆలస్యం, స్టీల్ ప్లాంట్ విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడాన్ని ఆయుధాలుగా మలుచుకుంటూ పవన్ కేవలం మాటల నాయకుడని ప్రజల్లో స్థాపించే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్షంలో పవన్ చూపిన దూకుడు ఒక రకమైన మోరల్ హైగ్రౌండ్ ఇచ్చింది. కానీ అధికారంలో అదే దూకుడు కొనసాగించడం కష్టం కావడంతో ఆయనపై ప్రజల అంచనాలు కూడా భారీగా పెరిగాయి. మరి ఈ కీలక వాగ్దానాల అమలు విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా వ్యవహరిస్తారా, లేక ప్రతిపక్షం ప్రచారం చేస్తున్నట్లుగా పొలిటికల్ స్టంట్ మాస్టర్ గా మిగిలిపోతారా అన్నది చూడాలి. ప్రతిపక్షంలో బలంగా పనిచేసిన వ్యూహం అధికారంలోకి వచ్చాక బెడిసి కొట్టిందా, లేక పరిస్థితులు చేదాటిపోకముందే పవన్ రియాక్ట్ అయి తనను తాను మళ్లీ నిరూపించుకుంటారా? ఏపీ రాజకీయాల్లో ఈ ప్రశ్నలు ప్రస్తుతం కీలకంగా మారాయి.